నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెహల్గావ్ దాడి మీద ముందే హెచ్చరిక ఎవరు జారీ చేసింది? ఒక బ్యాండ్ గ్రూప్ టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తానీ. ఈ గ్రూపు బలూచిస్తాన్ అటువైపు పనిచేస్తుంటుంది. ఎందుకంటే ఇన్ ఫేవర్ ఆఫ్ తాలిబాన్ గవర్నమెంట్ అది పనిచేస్తుంటుంది. ఇట్స్ అ ప్రాక్సీ ఆఫ్ తాలిబాన్స్, వీ కెన్ సే లైక్ దట్. వీళ్ళకు వెబ్సైట్ ఉంది, దట్ ఈస్ బ్యాండ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకని అది బ్లర్డ్, దీంట్లో అది మనకు ఓపెన్ చేసిన రాదు. టీటీపీ వెబ్సైట్. దాంట్లో నెలన్నర రోజుల క్రితం, 45 రోజుల క్రితం, ఈ దాడి జరిగి 10 రోజులు అయింది కదా, 10 రోజులకి కరెక్ట్గా ఇంకో నెల ముందరే వీళ్ళ కమాండరు ఒక ఆర్టికల్ పోస్ట్ చేశాడు. దాంట్లో హీ హాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ పాకిస్తాన్స్ ఆర్మీ అండ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI దే బోత్ హ్యావ్ ప్లాన్డ్ ఏ టెర్రర్ అటాక్ ఇన్ కశ్మీర్ రీజియన్. స్పష్టంగా కూడా చెప్పాడు, ఇన్ కశ్మీర్ రీజియన్ అన్నాడు. He could not able to find out the location, exact location, but he has clearly stated that too in the visibility of the capital of Jammu and Kashmir. వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రాజధానిగా ఉన్న శ్రీనగర్కి కూతవేడు దూరంలో హార్డ్లీ 1.5 hours ఉంటుంది. దాడి జరగబోతోంది. అండ్ హీ హాస్ మెన్షన్డ్ ఆల్సో దట్ ఈస్ మోస్ట్లీ ఆఫ్ ఎ హిలీ టెరైన్. ఆర్టికల్ ఇప్పుడు దొరకట్లేదు, బట్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్రస్తావన ఆ దేశాల్లో బాగా నడుస్తోంది. ఇస్లామాబాద్లో చాలామంది కొద్దిగా నోటెడ్ జర్నలిస్టులకైతే దీనికి సంబంధించిన సమాచారం ఉంది. త్రూ హూమ్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్. సరే, వాళ్ళు దాంట్లో ఆయన మెన్షన్ చేశాడు, ఆ కమాండర్, ఇట్లా దాడి జరగబోతోందని. ఎక్కడో బెలూచిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న టీటీపీ కమాండర్కి ఈ విషయం తెలిసినప్పుడు ఇవాళ పాకిస్తాన్ ఏముంటుంది? మాకేంటి, మేము చెప్పాం కదా, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ధర్మం మా దేశంలో 10 పాదాల మీద నడుస్తుంటుంది, మాకు 2 పాదాలు ఉన్నా మిగిలిన 8 పాదాలు అరువు తెచ్చుకొని మరీ ధర్మాన్ని నడిపిస్తాను. వాళ్ళ ధర్మం ఏంటంటే పీకలు కోయటం, గొంతులు నిలిపి చంపటం. లేకపోతే ఏమన్నా హిందువులు కనిపిస్తే, ప్రత్యేకించి హిందువులు మాత్రమే కనిపిస్తాయి, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు ఫలానా ఆపరేషన్ చేయించుకున్నారా లేదా చెక్ చేసి మరి కాల్చి చంపటం. ఇది వాళ్ళు చేసేది. వాళ్ళ ధర్మంలో జరిగింది అది ఈయన మెన్షన్ చేశాడు, ఆ కమాండర్ మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఇన్ వేక్ ఆఫ్ దాట్ ఒకసారి ఇవాళ చాలా ఇన్నోసెన్స్ ప్లీడ్ చేస్తుంది కదా వాళ్ళ లేడీ సెనేటర్ ఒక ఆవిడ మాట్లాడారు, అప్పర్ హౌస్ అది. ఆవిడ ఏమన్నారంటే, భారత్ని హెచ్చరిస్తున్నాం, మేము గాజులు తొడుక్కొని కూర్చోలేదు, నువ్వు తొడుక్కుంటే ఎంత, తొడుక్కోపోతే ఎంతమ్మా, మేము అది నీ నాగరికత, నీ ఆచారం, నీ సంప్రదాయానికి సంబంధించి. తొడుక్కోపోయినా మాకు వచ్చే నష్టం లేదు, తొడుక్కున్నా మాకు వచ్చే లాభం ఏం లేదు. సరే, మీరు హెచ్చరించారు కదా, ఏమని హెచ్చరించారు? అందులో ఆవిడ అప్పర్ హౌస్లో నుంచొని మాట్లాడి, ఓపెన్ వార్నింగ్ వేస్తున్నాం, మేము అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టి తీరుతాం, ఆ ఇటుకలు తోటి ప్రార్థన మొదలెట్టి, ఇటుకలు తీసుకొచ్చి ఆ మసీదు ముందు ప్రార్థన మొదలెడతాం, అది కూడా జనరల్ అసిం మునీర్ సమక్షంలో. సో దే హ్యావ్ దట్ ప్లాన్ క్లియర్లీ ఇన్ దేర్ మైండ్ అండి. పహల్గాం తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టడం. ఎవరితో కట్టేది అది కూడా చెప్పింది. పాక్ ఆర్మీ వచ్చేస్తుంటే అక్కడి నుంచి దూసుకొస్తూ ఉరికలెత్తుతూ పరిగెలెత్తుతూ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ని అక్కడ నిలదీసి ఆయన బెదిరించి ఆయన తాళ్ళతో కట్టేసి మరి వాళ్ళు అక్కడ బాబ్రీ మసీద్ కడతారట. సో 2 సాధ్యమయ్యే పనులు కావు. ఒకటి, యోగి ఆదిత్యనాథ్ని ఫేస్ చేయడం. 2, మీరు బాబ్రీ మసీద్ని కట్టడం. దాట్ చాప్టర్ ఈజ్ ఓవర్. దాన్ని క్లోజ్డ్ అనకూడదు. ఆ అధ్యాయం ముగిసింది. అది ముగిసి ఇవాళ అయోధ్యలో రామ్లాలా మందిరం ఉంది, బాలరాముడి మందిరం ఉంది. ప్రపంచం మొత్తం చూసి వచ్చి ఆనందంగా ప్రేయర్స్ అక్కడ ఆఫర్ చేస్తుంటే, ప్రార్థనలు చేస్తుంటే, ఇంక్లూడింగ్ అరబ్ దేశాల నుంచి, మనం కడుపులో కుళ్ళు, విషం, కార్పణ్యం, కక్ష అన్నీ పెట్టుకొని ఒకేసారి డెలివరీ చేద్దామని మీరు ప్రయత్నం చేస్తే ఎలా అమ్మా? మీరు మహిళ అయ్యారు, మీరు హార్ష్గా మాట్లాడారు, కానీ మహిళల పట్ల మేము హార్ష్గా మాట్లాడాం. మీ మునీర్ అంటుంటాడు కదా, ఏంటది, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని. నిజంగా మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ కూడా వేరే. ఏదో సమ్హౌ ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ సివిలైజేషన్. మానవ నాగరికతకు సంబంధించిన రక్తం కానీ బ్రీడ్ కానీ కాదు. ఖచ్చితంగా మీ DNA డిఫరెంట్, అందులో ఎవ్వరికి అటువంటి సందేహం లేదు. దాన్ని ఏంటంటే మీరు చట్టసభలో ఒప్పుకున్నారు, మీ DNA డిఫరెంట్. పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాం, వాళ్ళకి బాంబులు విసురుతుంటాం, ఖాళీ దొరికినప్పుడు నిద్రపోతాం, సరదాగా ఆడుకోవటానికి అప్పుడప్పుడు ఇలా టెర్రరిస్టులను పంపించేసి కనీసం ఒక 25-30 మందిని చంపేసి వెళ్ళిపోతుంటాం. ఇది మీ బ్రీడ్, మీ జాతి. ఎడారుల్లో పుట్టుకొచ్చి
ఈ దేశాన్ని 800 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలించింది అని మీరు తినటం తెలియదు, తాగటం తెలియదు, మంచినీళ్ళు ఉంటాయని తెలియదు, బట్టలు కట్టుకోవడం తెలియదు. అలాంటి నాగరికతల నుంచి వచ్చిన మిమ్మల్ని ఈ దేశం కడుపులో పెట్టుకొని ఆదరించి, మిమ్మల్ని చక్రవర్తులను ఆరాధించి, కీర్తించి, పుస్తకాలు రాసుకొని దరిద్రానికి మా చేత కూడా చదివించి, అదే చరిత్రని మేము నమ్మేలా చేసిన తర్వాత ఇవాళ మీరు వచ్చి ఏదో చెప్తున్నారు కదా కడతామని. మీ ప్లాన్ ఏంటో ఆ టీడీపీ కమాండర్ చెప్పేశాడు ఆ ఆర్టికల్లో. ఆ కంటిన్యూషన్ ఆర్టికల్లో ఇది కూడా ఉండే ఉంటుంది, లేకపోతే మీరు ఎలా అనుంటారు? సో చట్టసభలు తమ సమాచారాన్ని ఐఎస్ఐతో షేర్ చేసుకుంటాయి, ఐఎస్ఐ మిలిటరీతో షేర్ చేసుకుంటుంది, మిలిటరీ ఇవన్నీ క్రోడీకరించి కన్సాలిడేట్ చేసి ప్రధానమంత్రి ఒక ఆయన ఉంటారు షహబాజ్ షరీఫ్ అని, పాప ఆయన కూడా వీళ్ళు ఆర్మీ హాస్పిటల్లో జరిపించి బంధించేసి పారేసింది. అది నిజమో ఫేకో మళ్ళీ అది వేరే చర్చ. ఆయనకి చెప్పి ఇలా ప్రధానమంత్రిగా మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఎప్పుడు తీసుకున్నానంటే మేము తీసుకొచ్చాం కదా కాగితం సంతకం పెట్టండి అంటారు. ఆయన చేత రేపు పొద్దున సంతకం పెట్టించి ఖచ్చితంగా పాక్ ప్రధానమంత్రి చేత షహబాజ్ షరీఫ్ చేత ఇలా అయోధ్యకి పాకిస్తాన్ ఆర్మీని పంపిస్తున్నాం, ఇటుకలు తీసుకెళ్తున్నారు స్పెషల్ ఫ్లైట్స్లో, అక్కడ డంప్ చేసి మసీదు కడతాం, బాబ్రీ మసీదు ఎక్కడ కూల్చేసాం అక్కడే కడతాం. దానికి ఆసిమ్ మునీర్ గారు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గారు వచ్చి దాని శంకుస్థాపన అనరేమో, మళ్ళీ శంకుస్థాపన అంటే మీరు మైలపడిపోతారు కదా, మీరేదో స్పెషల్ ఆఫరింగ్ ఉంటుంది, అది చేసి మసీదు కట్టడం మొదలెడతారట. సో ఇది కూడా ఈ టీటీపీ ఆర్టికల్లో కంటిన్యూస్గా మెన్షన్ చేసుకుంటూ వస్తున్న ఆర్టికల్లో ఉంది. సో వీళ్ళ పెహల్గాం దాడి, సబ్సిక్వెంట్గా పాకిస్తాన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమైనాయి. ఇన్ కంటిన్యూషన్ టు దట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ దాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది, ఐఎస్ఐని డిప్లాయ్ చేసింది అక్కడ. బంగ్లాదేశ్ హై అలర్ట్ అలాంగ్ బంగ్లాదేశ్ బార్డర్ యాజ్ పాక్స్ ఐఎస్ఐ ఇంక్రీజెస్ ఫుట్ ప్రింట్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకా చాలా క్లియర్గా ఇంకా ఏంటి, నెక్స్ట్ ఈ నదీ జలాల్లో వివాదం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడం, ఇవన్నీ కాక ఐఎస్ఐ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్, ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు, లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టడం. ఇవన్నీ మీకు ముందర ప్లాన్ లేకుండా నేను చేస్తారా? భారతదేశం మీద ఉగ్రదాడికి సంబంధించి మీకు నిర్దిష్టంగా ప్లాన్లు ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో భారతదేశం ఏమనుకుంది, పెహల్గాం చేసి ఒక 2 ఏళ్ళు రెస్ట్ తీసుకొని, లేకపోతే ఒక 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ తెగబడతాను. లేదు, మీరు రెస్ట్ తీసుకోలేదు. మీకు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో రివీల్ చేశారు మీరు చట్టసభల్లోనే, అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టబోతున్నామని. సో భారతదేశం ఎందుకు ఊరుకుంటుంది, ఎలా ఊరుకుంటుంది? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ బీయింగ్ రైస్డ్. ఎనీహౌ తెహ్రీక్ తాలిబానీ పాకిస్తానీ ఈ అవుట్ఫిట్, పాకిస్తాన్లో దీన్ని అవుట్ఫిట్ అంటారు, వాళ్ళే పెద్ద అవుట్ఫిట్, వాళ్ళు ఇంకోళ్ళని మళ్ళీ అవుట్ఫిట్. సో వాళ్ళు బెలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం కోసం తాలిబాన్స్ తరఫున ప్రాక్సీ వార్ నడుపుతున్నారు. వారి కమాండర్ రాసుకుంటూ వచ్చాడండి ఆ ఆర్టికల్లో. ఇది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ నీ దరిద్రం ఏంటో కానీ నువ్వు ఈ చర్యకు దిగాలనుకున్న ఇంటర్నేషనల్ ఫోరాలో న్యూడ్గా ఎక్స్పోజ్ అయిపోతున్నావు. మీ దేశంలో 65% నుంచి 70% మంది నాగరికులు ఉన్నారు, పరస్పరం మానవీయ విలువలను కాపాడుకునే ప్రజలు ఉన్నారు. వాళ్ళ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ చండాలాలకి, ఈ మురికిపోటు వ్యవహారాలకి, ఈ దరిద్రాలకి మీరు పులి స్టాప్ పెట్టకపోతే మీ కారణంగా వాళ్ళు కూడా బలయ్యే ప్రమాదం ఉంది. ఆలోచించుకోవాలి. ఇది పాకిస్తాన్ పౌర సమాజం కూడా ఎలాగూ సివిల్ వార్ దిశగా నడుస్తుంది. అంతర్యుద్ధంలో ప్రధానమంత్రిని దింపేస్తారు, ఆర్మీ చీఫ్ని దింపేస్తారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్తో పాటు ఈయన వచ్చి పనిచేస్తాడని ఒక ఆయన ఆసిమ్ మాలిక్ అని ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. బహుశా ఆర్మీ చీఫ్కి కనపట్టలేదు కాబట్టి ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమిస్తున్నట్టు ఐఎస్ఐ చీఫ్ని మనం అనుకోవాలి. సో ఈ క్రమంలో టీటీపీ తెహ్రీకే తాలిబానీ పాకిస్తాన్ వాళ్ళ కమాండర్, ఆ సంస్థ కమాండర్ రాసింది నిజమే అయి ఉండొచ్చు.